రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. ఆ అల్పపీడనం వాయుగుండంగా తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శుక్రవారం, శనివారం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కనిష్టంగా 4.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత మారేడు మిల్లులో నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా 28 డిగ్రీల టెంపరేచర్స్ దాటడం లేదు. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో శనివారం రోజు మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం నాటికి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో శనివారం నాటికి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోయాయి. ఆదిలాబాద్లోని ఏజెన్సీ ఏరియాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలకు దిగొచ్చింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా 27 డిగ్రీల టెంపరేచర్స్ దాటడం లేదు. రాబోయే 3 రోజుల పాటు రైతు సోదరులు, ముఖ్యంగా పంటలు హార్వెస్ట్ చేసే రైతు సోదరులు జాగ్రత్త తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ప్యాడీ హార్వెస్ట్ చేస్తున్న రైతులు శనివారం, శుక్రవారం రోజు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వాయిదా వేసుకోవాలి. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ప్యాడీ హార్వెస్ట్ చేసే రైతులు ధాన్యం తడవకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడబోయే ఈ తుఫాను వాయువు దిశగా ప్రయాణించే అవకాశాలు ఉందని ప్రస్తుతం రిలీజ్ అయిన రిపోర్ట్స్ని బట్టి తెలుస్తూ ఉంది. అది ఏ ప్రాంతంలో తీరాన్ని దాటబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.